హలో గాయ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఐపీఎల్ యాక్షన్ సంబంధించి రెండో వీడియో. ఇప్పటికీ రెండు టీమ్స్ గురించి అయితే అయిపోయినాయి. అది ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్. సో ఇప్పుడు మన పంజాబ్ కింగ్స్ టీం గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఆ టీం ఎవరెవరికి ఉన్నది, ఎంత ప్రైస్ ఉన్నది అనే గురించి అయితే వివరంగా అయితే మాట్లాడుకుందాం. సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో మీకు క్లారిటీ అయితే వస్తుంది ఆ టీం ఎవరెవరిని ఎంత ఉన్నది అనే దాని గురించి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో పంజాబ్ కింగ్స్ టీం గురించి మాట్లాడుకోవాలంటే వీళ్ళైతే ముందునే ఇద్దరినైతే రిటర్న్ అయితే చేసుకోరు. ఇద్దరు మాత్రమే రిటర్న్ చేసుకోరు. సో వాళ్ళైతే శశాంక్ సింగ్ అయితే 4.5 కోట్లకైతే రిటర్న్ చేసుకోరు. సో ప్రభ్ సింగ్ అయితే 5.5 కోట్లకైతే వీళ్ళైతే రిటర్న్ అయితే చేసుకోరు. సో వీళ్ళు మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ అయితే శ్రేయస్ అయ్యారు. ఆయనకైతే 26,75,00,000 అయితే పెట్టి వీళ్ళైతే రిటర్న్ అయితే చేసుకోరు. సో నాకు తెలిసి శ్రేయస్ అయ్యార్కి అది అంత వర్త్ అయితే కాదు. సో శ్రేయస్ అయ్యర్ వర్త్ వచ్చేసి 15 to 16 మధ్యలో. కాకపోతే వీళ్ళు 26.75 crores కి అయితే వర్త్ లెస్. సో అంత న్యాయం చేస్తారు అనుకోవట్లేదు ఆ డబ్బులకి శ్రేయస్ అయ్యర్. ఎందుకంటే ఆయన లాస్ట్ టైం కెప్టెన్ కేకేఆర్ కి అంత బ్యాటింగ్ లో చూసుకుంటే ఆయన పెద్ద చేసింది అయితే ఏం లేదు. కాబట్టి శ్రేయస్ అయ్యర్ అయితే మోస్ట్ సెకండ్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ ఇన్ దిస్ ఐపీఎల్ యాక్షన్. సో ఇంకా మూడో ప్లేయర్ వచ్చేసి హర్షదీప్ సింగ్. ఈయనకి బౌలర్. ఈయనకి 18 కోట్లు ఇచ్చి అయితే వీళ్ళైతే యాక్షన్ అయితే కొన్నారు. సో ఈయన కూడా కొద్దిగా ప్రైజ్ అయితే. సో పంజాబ్ వాళ్ళు అయితే ప్లేయర్స్ కి పెట్టాల్సిన మించి ఎక్కువైతే పెట్టారు పైసలు. సో ఇదైతే వర్త్ అయితే కాదు ఈ హర్షదీప్ సింగ్ కూడా. సో ఆయన కూడా 14 to 15 మధ్యలో వెళ్ళాల్సినోడు ఇప్పుడు 18 crores కి అయితే వచ్చిండు. సో వీళ్ళ పంటలు అయితే వండినాయి. కాకపోతే పంజాబ్ కి ఎట్లా ఆడుతారో చూడాలి. సో ఫిఫ్త్ ప్లేయర్ వచ్చేసి యుజవేంద్ర చాహల్. ఈయన కూడా 18 కోట్లు అయితే వెళ్ళిండు. సో వీళ్ళని యాక్చువల్ గా యుజవేంద్ర చాహల్ అయితే ఆర్సీబీ కి అయితే వెళ్తాడు అనుకున్నాం. కాకపోతే ఆయన మళ్ళీ పంజాబ్ నుంచి అయితే పడ్డాడు. సో ఆయనకు కూడా ఎక్కువ రేట్ అయితే పెట్టి అయితే కొన్నారు. సో నాకు తెలిసి యుజవేంద్ర చాహల్ రేట్ వచ్చేసి 11 to 12 మధ్యలో ఉండాలి. కాకపోతే ఆయనకి 18 కోట్లకి వెళ్ళిందంటే ఆయన కూడా అదైతే వర్త్ అయితే కాదు. సో సిక్స్త్ ప్లేయర్ వచ్చేసి మార్కస్ స్టోయినిస్, ఆల్రౌండర్. ఈయనకి 11 కోట్లు అయితే వీళ్ళైతే కొన్నారు యాక్షన్ లా. సో సెవెంత్ ప్లేయర్ వచ్చేసి గ్లెన్ మ్యాక్స్వెల్. ఈయనకి 4,20,00,000 పెట్టి అయితే వీళ్ళైతే ఉన్నారు. సో ఈయన ఎక్స్ ఆర్సీబీ ప్లేయర్ అనమాట. సో వీళ్ళు ఆర్సీబీ వాళ్ళు ఈయనైతే రిటర్న్ అయితే ఆర్ టీమ్ అయితే యూజ్ చేసుకొని బ్యాక్ చేస్తారు అనుకున్నా. కాకపోతే అది కాలేదు. ఇంకా ఎయిత్ ప్లేయర్ వచ్చేసి నేహాల్ వడేరా. ఈయనకి 4,20,00,000 పెట్టి అయితే వీళ్ళైతే యాక్షన్ అయితే కొన్నారు. నైన్త్ ప్లేయర్ వచ్చేసి హర్ప్రీత్ బార్. ఈయనకి 1,50,00,000 ఇచ్చి అయితే వీళ్ళైతే కొన్నారు. సో 10th ప్లేయర్ వచ్చి విష్ణు వినోద్. ఈయనకి 95 లక్షలు ఇచ్చి అయితే వీళ్ళు ఈయన కొన్నారు. సో 11th ప్లేయర్ వచ్చేసి వైశాఖ్ విజయ్ కుమార్. ఈయనకి 1,80,00,000 ఇచ్చైతే ఈయనైతే కొన్నారు. సో 12th ప్లేయర్ వచ్చేసి యష్ ఠాకూర్. ఈయనకి 1,60,00,000 అయితే ఇచ్చి తీసుకురు. సో 13th ప్లేయర్ వచ్చి జోష్ ఇంగ్లీష్ 2,60,00,000 ఇచ్చైతే ఈయనైతే కొనేసారు. సో 14th ప్లేయర్ వచ్చి లాకీ ఫెర్గ్యూసన్, న్యూజిలాండ్ బౌలర్, ఫాస్ట్ బౌలర్, చాలా బాగా అయితే చేశాడు. సో ఈయనైతే 2 కోట్లకి అయితే కొన్నారు. సో ఇదైతే బెస్ట్ బై అని చెప్పొచ్చు. సో 15th ప్లేయర్ వచ్చేసి మార్కో జాన్సన్. ఈయన ఎక్స్ ఎస్ఆర్హెచ్ ప్లేయర్. సో వాళ్ళ దగ్గర పర్సు లేదు. కాకపోతే నేను కొందాం అనుకోరు. సో వాళ్ళ దగ్గర పర్సులో సరిపడా పైసలు లేక వదిలేసుకోరు. సో ఆయనైతే 7 కోట్లకి అయితే వీళ్ళు పెట్టి పంజాబ్ అయితే కొన్నారు. సో 6th ప్లేయర్ వచ్చేసి అజ్ముల్లా ఉమర్ జాయ్. ఈయనకి 2,40,00,000 ఇచ్చి అయితే పంజాబ్ అయితే తీసుకుంది. సో 17th ప్లేయర్ వచ్చేసి సాయి కిషోర్. ఈయనకి 2 కోట్లు ఇచ్చి అయితే వీళ్ళైతే యాక్షన్లు అయితే కొన్నారు. సో 18th ప్లేయర్ వచ్చేసి హ్యామోర్ పన్ను. ఈయనకి 30 లక్షలు ఇచ్చి అయితే బేస్ ప్రైస్ అయితే ఉంచుకోరు. సో 19th ప్లేయర్ వచ్చేసి కుల్దీప్ సేన్. 80 లక్షలు ఇచ్చైతే వీళ్ళు తీసుకురు. సో పియాన్స్ ఆర్య. ఈయనకి 3,80,00,000 ఇచ్చైతే వీళ్ళు యాక్షన్ అయితే ఉన్నారు. సో ఈయన ఎవరో నాకు తెలియదు. సో మీకు ఎవరైనా తెలుసుంటే కామెంట్లు అయితే కామెంట్ చేయండి. సో 20th ప్లేయర్ వచ్చేసి 21th ప్లేయర్ వచ్చేసి ఆరన్ హార్డీ. ఈయనకి 1,20,00,000 ఇచ్చైతే వీళ్ళైతే కొనేసారు. సో 22 ప్లేయర్ వచ్చేసి ముషీర్ ఖాన్. 30 లక్షలు ఇచ్చైతే వీళ్ళైతే కొన్నారు. సో 23rd ప్లేయర్ వచ్చేసి సూర్యాన్స్ షెగ్దే. ఈయనకి 30 లక్షలు ఇచ్చైతే వీళ్ళైతే కొనేసారు. సో 24th ప్లేయర్ వచ్చేసి పైలా అవినాష్. ఈయనకి 30 లక్షలు ఇచ్చైతే కొనేసారు. సో పైలా అవినాష్ మన తెలుగు అనుకుంటా మాక్సిమం అనుకుంటున్నాను నేనైతే, చూడాలి. సో 25th ప్లేయర్ వచ్చేసి ప్రవీణ్ దుబే. ఈయనకి 30 లక్షలు ఇచ్చి వీళ్ళైతే కొన్నారు. సో వీళ్ళు టోటల్ గా 20 మందిని అయితే కొన్నారు యాక్షన్ లా. సో వీళ్ళ ఓవరాల్ గా టీమ్ పర్చేస్ చూసుకుంటే యావరేజ్ గా అయితే ఉంది. సో ఎక్కువ మందికి అయితే చాలా ఎక్కువ డబ్బులు అయితే పెట్టేశారు. సో వాళ్ళకి రేంజ్ కి మించి పైసలు అయితే ఇచ్చారు. సో కాబట్టి వీళ్ళ టీం అయితే యావరేజ్ అయితే ఉంది. సో ఇప్పుడు నేను నా పంజాబ్ టీం యొక్క నా ప్లేయింగ్ లెవెన్ అయితే చెప్తా. సో మీకు మీ ప్లేయింగ్ లెవెన్ ఏమైనా ఉంటే అదైతే కామెంట్ అయితే చేయండి. సో ఫస్ట్ ఓపెనర్స్ వచ్చేసి ప్రభ్ సింగ్, మార్కస్ స్టోయినిస్. వీళ్ళిద్దరిని అయితే ఓపెనర్ అయితే తీసుకోవాలి. సో వన్ డౌన్ వచ్చేసి నేహల్ వదీరా. సో ఇంకా 4th వికెట్ వచ్చి శ్రేయస్ అయ్యర్. ఈయన కెప్టెన్ కాబట్టి 4th వికెట్ బ్యాలెన్స్ అయితే చేస్తాడు మిడిల్ ఆర్డర్ ని. సో ఇంకా 5th వికెట్ వచ్చేసి శశాంక్ సింగ్. సో ఈయన కూడా బాగా ఆడతారు కాబట్టి అడ్డుగోళ్ళకి అయితే నిలబడతారు వికెట్లు పడుతున్నప్పుడు. సో 6th వికెట్ వచ్చేసి ప్రియాన్స్ ఆర్య. సో 7th వికెట్ వచ్చేసి మార్కో జాన్సన్. సో ఈయన బౌలర్ కమ్ బ్యాటర్. సో ఆల్రౌండర్ కాబట్టి సో ఈ దాకా అయితే బ్యాటింగ్ అయితే బాగుంది. సో ఇక్కడ దాకా అయితే బ్యాటింగ్ అయితే బాగానే ఉంది. సో ఇప్పుడైతే బౌలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో 8th వికెట్ వచ్చేసి లాకీ ఫెర్గ్యూసన్, న్యూజిలాండ్ బౌలర్. సో 9th వికెట్ వచ్చేసి హర్ప్రీత్ బార్. సో 10th వికెట్ వచ్చేసి హర్షదీప్ సింగ్. సో 11th వికెట్ వచ్చేసి యుజవేంద్ర చాహల్. సో ఇది నా ప్లేయింగ్ లెవెన్, నా ప్రిడిక్టబుల్ ప్లేయింగ్ లెవెన్. సో ఈ వీడియో కానీ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే ఈ వీడియో లైక్ చేసి షేర్ కూడా చేయండి.
సో ఇది గాయస్ పంజాబ్ టీం యొక్క వీడియో. నెక్స్ట్ లక్నో సూపర్ జైంట్స్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.